మన అన్న గొంతు వింటే చాలు అబ్బా ఇంత బాగా పాటలు పాడతారా అనిపిస్తుంది. అంటే పాటలు మీకు ఇష్టం ఉండి పాడతారా, ఇంకొకరిని ఇంప్రెస్ చేయడానికి పాడతారా? ఇష్టం ఉండే పాడతాను. ఇంప్రెస్ అనేది అంటే చిన్నప్పుడు అక్కడ అమ్మాయి వస్తుంటే ఏ నా గొంతు వినండి. నాతో మాట్లాడిందంటే హేమ సాంగ్ ఉంది కదా, హేమ లవ్ సాంగ్ అన్న ఎంతో ఇంట్రెస్ట్. ఒక ప్రోమో, మళ్ళీ వెనకాల ఒక సాంగ్, మళ్ళీ ఒక లుక్స్, బిఎడ్. ఆ సాంగ్ వల్ల అందులో యాక్టింగ్ చేయడానికి అని చెప్పేసి అడిగినాడు. ఈ లవ్ స్టార్ట్ అవ్వక ముందు ఏమైనా బ్రేకప్ ఉందా? అంటే ఏం లేవు, ఎవరు లేరు. అంతే. చూడండి ఎంత అన్యాయం ఇది. తన కోసం సాంగ్ రాసిన. సో పేరు కూడా తందేనా? తందే. మరి మా స్వప్నక మీద ఎందుకు మీరు పాట రాయాలా? ఇక్కడ ఉంటే సరిపోతుంది. అబ్బా ఇది పెద్ద అబద్ధం అక్క. మరి అక్క మీద మీకు ఇష్టం ఎప్పుడు వచ్చింది? ఇంకా దగ్గర అయినా నాకు తెలుసా, కానీ నీ మనసులో ఉన్న బాధ అంతా ఈరోజు తీసేద్దాం. ఏమో మరి ఈ డౌట్స్, మరి ఆడియన్స్ కి ఎన్ని డౌట్స్ ఉంటాయి మరి? అంటే అది పెళ్లి ఎలా అయింది మరి? యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ట్విస్ట్లు చాలా ఉన్నాయి. శివ శంభో. ఫస్ట్ రోజు బయటకు వచ్చింది, పక్కన గల్లీ నుంచి మా ఫ్రెండ్ని తీసుకొచ్చాను, బైక్ పైన తీసుకొని వెళ్ళిపోయాను. భయం అనిపించలేదా? మరి అమ్మకి ఏమైంది, ఎలా చనిపోయారు? అమ్మకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందండి. ఇంకా అది లాస్ట్ స్టేజ్, అది ఆపలేము. అంటే బాధలో కూడా మీరు ఆనందంగా ఉన్నారు, అక్కడ నటించారా? నటించాల్సి వచ్చింది, ఎందుకంటే మా అమ్మకి నేను చెప్పొద్దు, వీళ్ళకి కూడా నేను చెప్పొద్దు, మొత్తం ఉండదేమో ఉండదట అనే ఫీలింగ్. అంటే అప్పుడు నేను ఇంకా డెలివరీ అయినా. అవును, మీరు కూడా మానసికంగా ఇబ్బంది పడతారు. డెలివరీ అయిన తర్వాత ఎవరికి చెప్పలే. రేపు చనిపోతుంది అనంగా కూడా మాతో మంచిగా ఉన్నది, మాట్లాడుకుంది, తిన్నది. ఈ రోజు అమ్మ మీతో లేకుండా అమ్మ ఆశీర్వాదం ఉందని చెప్పుకోవచ్చు. 100% ఉంటుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక బ్యూటిఫుల్ కపుల్ని తీసుకొచ్చా అండి. బేసిక్గా మన అన్న గొంతు వింటే చాలు అబ్బా ఇంత బాగా పాటలు పాడతారా అనిపిస్తుంది. అండ్ వీళ్ళ వ్లాగ్స్ చూస్తే అరే ఇంత చక్కటి ఫ్యామిలీని మనం ఎప్పుడూ చూడలేదే. అండ్ ఎప్పుడో మనం అంటే చిన్నప్పుడు మనం ఉమ్మడి కుటుంబం సాంప్రదాయాలు ఇలాంటివన్నీ చూస్తున్న వాళ్ళం కదా. బట్ వీళ్ళ వీడియోస్ చూసాక ప్రతి ఇంట్లో కూడా అరే మనం ఇలా ఉంటే ఎంత చక్కగా ఉంటుందన్న ఆలోచన వీళ్ళు పుట్టించారు. సో ఇంతకీ వీళ్ళు ఎవరు అనుకుంటున్నారా? సో మీ అందరికి ఎప్పటి నుంచో యూట్యూబ్లో పరిచయమైన వ్యక్తులే, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు చూస్తూనే ఉంటారు. సో స్వప్న స్వామి వ్లాగ్స్. మరి ఏంటి వీళ్ళ లైఫ్ జర్నీ, ఎలా వీళ్ళు యూట్యూబ్లోకి వచ్చారు, అండ్ వీళ్ళ లవ్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మీ ఫేవరెట్ కపుల్కి హాయ్ చెప్పేద్దాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నామన్నా. ఏంటక్క అంత సైలెంట్ ఉన్నావు? ఏమన్నా అన్నారా? ఏం లేదు కదా, మీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, డామినేట్ చేసేద్దాం. చెప్పండి. ఎక్కడైనా ఇక లేడీస్ ఉంటారు కదా. లేడీస్ కుంటారా? అంటే మీరు క్రియేట్ చేసి మీరు అంతా కడితే మొత్తం అక్కతో వచ్చేసుకున్నారు పేరు. 100% అది. 100%. ఏం చేస్తాం, మన పరిస్థితి అంతే. ఓకే. సో మరి చూడడానికి చాలా సంతోషంగా ఉంటారు. మీ ఇంట్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆడియన్స్ తో షేర్ చేసుకుంటే వాళ్ళ ఆడియన్స్ లాగా కాకుండా ఒక కుటుంబం లాగా ఫీల్ అయ్యి మిమ్మల్ని ఇంతగా ఆదరిస్తుంటారు కదా. సో మరి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? నేను చెప్పాల్సింది ఏంటంటే ఉమ్మడి కుటుంబం అనేది ఈ రోజుల్లో లేదు, కానీ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి చిన్నది పెద్దది ఏదైనా కూడా మనం షేర్ చేసుకోవచ్చు వాళ్ళతోటి. వాళ్ళతోటి మాట్లాడి ఇప్పుడు ఎలాగో ఉన్నాం అనుకోండి, ఏదైనా సమస్య వస్తే కుమిలిపోయి అది ఏమవుతుందో లాస్ట్కి వాళ్ళ ఆరోగ్యం కూడా పాడైపోవచ్చు. కానీ అదే ఉమ్మడి కుటుంబం అనుకో, ఒక్క విషయం ఒక్కరికి చెప్పినా కూడా అందరితో షేర్ చేసుకుంటే అది చాలా చిన్నదైపోతుంది, అసలు ఆ సమస్యనే కనిపించదు. అలాంటివి మేమైతే మా ఫ్యామిలీలో చాలా చూస్తాం. ఈ ఫైనాన్షియల్గా కావచ్చు, లేదు ఏదైనా సమస్య బయట నుంచి వచ్చినా ఏదైనా కూడా అది చాలా చిన్నది. అందరం కలిసి మాట్లాడుకున్నాం అనుకో, నాకు దోచింది నేను చెప్పొచ్చు, స్వప్నకు దోచింది చెప్పొచ్చు, తమ్ముడు చెల్లి వీళ్ళందరూ ఏదో ఒకటి చెప్తుంటారు కాబట్టి ధైర్యం వస్తుంటది. ఓకే, అట్లా. సో ఉమ్మడి కుటుంబం ఉండడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ అని చెప్పారు. సో మరి మీకు ఎలా ఉంటుంది అక్క ఉమ్మడి కుటుంబంలో?
బాగానే ఉంటది ఒక అంటే డైలాగ్ ఇచ్చారా? ఒక డైలాగ్ ఏమీ లేదు. చెప్పండి. అంటే 7 years నుంచి నా మ్యారేజ్ అయినప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి మా ఇంట్లో ఏదేమైనా అందరి దగ్గర సజెషన్స్ తీసుకుంటాం. ఆయన అన్నట్టుగా నాకు ఏదనిపించినా నేను చెప్తాడు. అందరం ఒక్కొక్క సజెషన్ మాట్లాడుకొని ఏదన్నా ఒక సజెషన్ అయితే ఎంచుకుంటాం. ఓకే, మరి మీరు ఈ రోజు ఇలా ఉన్నారనేది మాకు తెలుసు, కానీ గతం చాలా ఉందిగా. సో అప్పట్లో బుట్టో ఏంటి, ఎలా పరిచయం అయ్యారు, ఇవన్నీ నాకు తెలియాలని అయితే ఉంది. బేసిక్ గా మీరు వీడియోస్ చేశారు, చాలా మంది చూశారు, బట్ మా ఆడియన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎవరి కప్పులు ఇంత సైలెంట్ గా ఉన్నారు, ఇంత చక్కగా ఉన్నారు, బట్ మీకు తెలియదండి పెద్ద ట్రాజెడిక్ లవ్ స్టోరీ కూడా ఉంది ఇక్కడ. ఓకే అన్న, సాంగ్స్ పాడతావు కదా, సో చిన్నప్పటి నుంచే పాటలు పాడుతుంటావా? చిన్నప్పటి నుంచే పాడుతుంటే స్కూల్లో అయినా కాలేజ్లో అయినా ఎక్కడైనా అంటే కల్చరల్ యాక్టివిటీస్కి వచ్చేసరికి నా పేరు ముందు ఉంటుంది. మీ పేరు ముందు ఉంటుంది, బాగానే ఉంది. అంటే పాటలు మీకు ఇష్టం ఉండి పాడతారా, ఇంకొకరిని ఇంప్రెస్ చేయడానికి పాడతారా? ఇష్టం ఉండే పాడతాను. ఇంప్రెస్ అనేది అంటే చిన్నప్పుడు అక్కడ అమ్మాయి వస్తుంటే ఏ నా గొంతు అట్లేం లేదు. అట్లేం లేదు. ఓకే, నార్మల్ గానే పాడుకుంటూ ఉంటా. మా నాన్న ఏం చేస్తాడంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు చిన్న తెలుగు వచ్చినప్పటి నుంచి కూడా మా ఇంట్లో రేడియో ఉండేది ఒకటి. ఓకే, ఆ రేడియో మబ్బుల 4 గంటలకే లేస్తుండే మా నాన్న. లేచి అప్పటి నుంచే పాటలు పెట్టాడు. అప్పటి మీరు ఆ పాటలు వినుకుంటూ హమ్ చేసేవాళ్ళు, అట్లా హమ్ చేసుకుంటూ పాడుకుంటూ బయట ఇంకా బాయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లా పాడుకుంటా ఉంటుండే. నా పేరు ఆల్మోస్ట్ సింగర్ గానే తెలుసు, స్వామి సింగర్. మీరు ఊర్లో ఎవరిని స్వామి సింగర్ బ్యానర్లు కూడా కట్టారుగా. మనల్ని ఉంటారు కదా. మరి ఏం చదువుకున్నారు మీరు? అది ఎంబీఏ కంప్లీట్. ఎంబీఏ చదువుకున్నారు. ఎంబీఏ చదువుకొని మీరు మరి జాబ్ ఎందుకు చేయలేదు? చేశాను, 28 days చేశాను. 28 days? ఎవరన్నా 28 సంవత్సరాలు చేశాను, 28 నెలలు చేశాను అంటారు. 28 days ఏంటన్నా, ఏమైంది? 29th day పోయి రిజైన్ చేశాను. యాక్చువల్లీ ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే జాబ్ చేస్తే జాబ్ మాత్రమే చేయగలుగుతాం, జాబ్ చేయకుండా కూడా చాలా చేయొచ్చు అని నాకు అనిపించింది. ఓకే, అది ఏదైతే ఉన్నాయో చేద్దామని నేను బయటకు వచ్చేసిన. బయటకు వచ్చి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇక చాలా అలా ఈ రోజు మా ముందర వరకు వచ్చారు, ఇక్కడ వరకు వచ్చాను. ఓకే, మరి మీదే ఊరక? మాది సిటీలోనే ఉంటాం మేము. సిటీ నుంచి ఊరికి వచ్చారు. ఓకే, ఏం చదువుకున్నారు? నాది డిగ్రీ. ఓకే, మీరు ఎంత మంది? నేను సిస్టర్ ఇద్దరు. ఓకే, మరి ఈయన ఎలా పరిచయం అయ్యారు? అంటే వీళ్ళ చెల్లి మా చెల్లి సిస్టర్. ఓకే, క్లాస్మేట్స్. నేను శేఖర్ క్లాస్మేట్స్. మీరిద్దరు క్లాస్మేట్స్? శేఖర్ మీ తమ్ముడితో క్లాస్మేట్. ఓకే, మేమిద్దరం క్లాస్మేట్స్. అంటే మధ్యలో మాకు పరిచయం ఏం లేదు, మధ్యలో లేదు. స్కూల్ వరకు నేను శేఖర్ ఫ్రెండ్ అంతే, మధ్యలో ఎప్పుడు మాట్లాడకపోయేటోళ్ళం. కాకపోతే మా ఇంటి దగ్గరికి వచ్చినాక నేను డిగ్రీలో జాయిన్ అయినాక అకౌంట్స్ కొంచెం నాకు డౌట్ అని చేయగలుగుతా, కాకపోతే అది తప్ప రాంగ్ అనేది కొంచెం డౌట్. ఓకే, ఏదైనా చిన్న డౌట్స్ వస్తుంటాయి. సో ఈయన అకౌంట్స్ బాగా చేస్తారు. అకౌంట్స్ బాగా చేస్తారా? అకౌంట్స్ చేద్దామని ఓకే చెప్తుంటా కదా, అకౌంట్స్ నేను చేయడం కానీ మా చెల్లికైనా వాళ్ళ చెల్లికైనా నాకైనా ఈయన చెప్తున్నా, మా తమ్ముడికైనా వీళ్ళ నలుగురిని కూడా నేనే. మీరు ఒక టీచర్ అని కూడా చెప్పుకోవాలా మేము? లేదు, అక్కడ వరకు అకౌంట్స్ మాత్రమే. అకౌంట్స్ అనే సబ్జెక్ట్ నాకు చాలా డేంజర్ సబ్జెక్ట్. నేను అకౌంట్స్ లో ఫెయిల్ అయినా ఫస్ట్. నాకు ఏదంటే మైండ్ పైకి వచ్చిందంటే దాన్ని వదిలే ప్రసక్తి లేదు, ఎట్లయినా సరే చీల్చి చెండాడాల్సిందే. అకౌంట్స్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయిపోయినా, ఇంట్లో ఎవరు చెప్పలే, ఎక్కడ చెప్పలే. దాని తర్వాత ఫీజు నేనే కట్టేసిన. సెకండ్ ఇయర్ కి మళ్ళీ రాసేసిన. ఫీజు మీరే ఎట్లా కట్టారు? అంటే సేవ్ చేసుకుని ఏమన్నా పని చేసి కట్టారా? అంటే ఇక్కడ అప్పుడు చేస్తుండే చిన్న సింగింగ్ లో ఏం లేదు అసలు. సింగింగ్ లో ఇంతవరకు నాకు అమౌంట్ ఎక్కడ కూడా నేను తీసుకోలేదు, ఒక్కసారి కూడా తీసుకోలేదు. నేను ఎక్కడ పాడలేదు, అంటే బయట పాడొచ్చు కానీ మనీ తీసుకొని అయితే నేను పాడలేదు. ఓకే, వచ్చినాయి ఛాన్సెస్ వచ్చినాయి కానీ అట్లా నేను వెళ్ళలే ఇంకా. ఓకే, అక్కడ వరకు ఇష్టం. సరే, మరి ఎలా వచ్చాయి డబ్బులు? అంటే అంత ఉండదు కదా, 250 రూపీస్ ఏదో ఉండే అప్పుడు. అవును, బట్ అంటే ఆ రోజులో 250 అంటే ఎక్కువనే కదా. అవును, ఎక్కువనే కానీ చిన్న లోకల్ గా పని చేస్తుండే కదా. ఓకే, అట్లా పనులు చేసి ఫీజు కట్టేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా పాస్ అయిపోయినా, సెకండ్ ఇయర్ కూడా పాస్ అయిపోయినా. దాని తర్వాత డిగ్రీకి వచ్చేసరికి ఇక నాకు తెలుగు మీడియం యాక్చువల్లీ. ఓకే, మా తెలుగు మీడియం అయ్యేసరికి అక్కడ అందరు ఇంగ్లీష్ మీడియం. నాకు ఏం అర్థం కాకపోతుంది, అంత విచిత్రంగా ఉంటుంది కదా, అసలు ఏం అర్థం కాదు. అక్కడ పోయిన తర్వాత ఇక మా సారు విచిత్రంగా చూసినుండే, ఇట్లా కాదని చెప్పేసి ట్యూషన్ పెట్టుకున్నా. ట్యూషన్లో ఇక 80% అకౌంట్స్ని క్లియర్ చేయాలని చెప్పేసి 70 out of 70 నాకు అకౌంట్స్లో మాత్రమే వచ్చినాయి. 70 out of 70? ఇంట్లో కూడా లెక్కలు బాగా ఫాస్ట్ వేస్తారు కదా. పడుకున్నా సరే మీరు ఏదైనా ఎంచుతుంటే ఇది 120 130 వేసేయండి, అంతేనా? ఓకే, అట్లా పరిచయం అయింది అకౌంట్స్ వల్ల నాకు.
ఓకే, అట్లా 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 ఇక మీకు అకౌంట్స్ చెప్పడానికి నా పరిచయం అయ్యారు. అంటే అకౌంట్స్ కోసం అని ఏం కాదు, బేసిక్ గా చదువు విషయంలో హెల్ప్ చేయడానికి. అంటే స్టార్టింగ్ పక్క పక్కనే, దూరమేం కాదు మా ఇల్లు. పక్క పక్క ఇల్లేనా? మా ఇల్లు ఇంకో పక్కన ఇంకో ఇల్లు ఉంటది, దాని పక్కనే వీళ్ళే. అంటే మీరు హైదరాబాద్కి వెళ్ళారా చదువుకోవడానికి? ఓకే, మీరు అక్కడ పరిచయం అయ్యారు. మేము అక్కడ పరిచయం. ఫస్ట్ అంటే నాతో మాట్లాడిందంటే హేమ సాంగ్ ఉంది కదా, హేమ లవ్ సాంగ్ అన్న ఎంతో ఇంట్రెస్ట్, ఒక ప్రోమో, మళ్ళీ వెనకాల ఒక సాంగ్, మళ్ళీ ఒక లుక్స్, బిఎడ్, ఆ సాంగ్ వల్ల అందులో యాక్టింగ్ చేయడానికి అని చెప్పేసి అడిగినుండే. మిమ్మల్ని యాక్టింగ్ చేయమని. మీకు ఇంట్రెస్ట్ యాక్టింగ్? అట్లేం లేదు, ఫోటో తీయడానికే చాలా సిగ్గుపడేది. ఫోటో అంటేనే పో అన్ని వెళ్ళిపోతుండే. ఇప్పుడేమో వ్లాగ్ చేయమంటే ముందుంటారు. నేను లేకపోయినా తనే చేస్తుంది ఇప్పుడు. అవును, చూస్తున్నాము. ఓకే, చెప్పండి. అట్లా పరిచయం అయిపోయింది. ఆ సాంగ్ కోసం అని చెప్పేసి చేస్తా అని చెప్పిన, ఇంకా అట్లా అట్లా అందులోనే అకౌంట్స్ కలిపోయింది, అన్ని అందులోనే మిక్స్ అయిపోయి మళ్ళీ లవ్ స్టార్ట్ అయిపోయింది. లవ్ స్టార్ట్ అయింది. ఓకే, ఈ లవ్ స్టార్ట్ అవ్వక ముందు ఏమైనా బ్రేకప్ ఉందా? అంత పెద్ద బ్రేకప్స్ అట్లా ఏం లేవన్నా, నేను కలిసిపోవడాలు ఎవరితో లేకుండే. ఓకే, ఫస్ట్ లవ్ ఎవరు మీ లైఫ్ లో? ఫస్ట్ లవ్ అంటే అట్లే అంత ఏం లేదన్నా. అంటే ఎవరు బేసిక్ గా అంటే ఏం లేవు, ఎవరు లేరు. అంతే, చూడండి అన్యాయం ఇది. వన్ సైడే నేను చేసింది, వన్ సైడే ఆమెకి. కానీ మీకు క్యాస్ట్ అనే ఫీలింగ్ బాగుండే. ఓకే, అట్లా నాతో మాట్లాడకపోతుండే, కనీసం చూడకపోతుండే. నేనే కొంచెం ఎంబడి 8 years వరకు. 8 years? 8 years. 8 years? మేము ఇప్పటికి 20-30 years వచ్చినా సరే ఒక అమ్మాయినా పడతాదా లేదా అని ఆలోచిస్తుంటాం. 8 years చూసాను. దాని తర్వాత తన కోసమే సాంగ్ రాసిన. సో పేరు కూడా తందేనా? తందే. మరి మా స్వప్నక మీద ఎందుకు మీరు పాట రాయలా? ఇక్కడ ఉంటే సరిపోతుంది. అబ్బా, ఇది పెద్ద అబద్ధం అక్క, ఇది నేను అస్సలు నమ్మకండి మీరు అస్సలు. చెప్పండి. ఇక ఆ సాంగ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. దానికి అంటే బడ్జెట్ కావాలి, చాలా ఎక్కువ అయిపోతుంది, 1 lakh పైన అవుతుంది. ఓకే, ఇక మేము డివైడ్ చేసుకున్నాం. నా ఫ్రెండ్ తారు అని ఉంటాడు, ఇక మొత్తం కెమెరా మొత్తం ఆయన చూసుకుండు, కెమెరా వర్క్ మొత్తం, ఎడిటింగ్ కెమెరా ఆయన చూసుకుండు. ఇంకోటి రికార్డింగ్ వచ్చేసి ఇంకో ఫ్రెండ్ చూసుకుండు. కానీ దానికి ఆయన ఒక 10,000 ఏమో అయింది. ఇక దాని తర్వాత అంతా మన వాళ్ళే చేసారు, అప్లోడింగ్ కూడా మన వాళ్ళే చేసేసారు. అట్లా ఆ పాట వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పాటకు గుర్తింపు వచ్చింది. ఇప్పుడు చాలా మంది మీరు చెప్తున్నాక ఆ పాటకి వెళ్ళి చూస్తుంటారు కదా. సో మరి అప్పుడు ఉన్న కష్టానికి ఇప్పుడు రియాక్షన్ వస్తుంటే మీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడు అంత ఖర్చు పెట్టి తీస్తే సాంగ్ 1 year పట్టింది నాకు. అది 1 year? అంటే నేను ఎట్లా చేసిన అంటే, వేరే వాళ్ళ డబ్బులు అడిగితే అసలు ఏముంది ఇలా, నీ కోసం నువ్వు రాసుకున్నావు కదా, నేను ఎందుకు పెట్టాలి డబ్బులు అన్నట్టుగా వాళ్ళ ఫేస్ లాగా అనిపించింది. ఓకే, సో ఇది కాదు అని చెప్పేసి చిట్టి చేసి, చిట్టి అయిపోయేంత వరకు 1 year చిట్టి కట్టి, ఆ చిట్టి లేపిన తర్వాత ఆ డబ్బులు దీనికి ఇన్వెస్ట్ చేసిన సాంగ్ మీద. అది పెట్టిన తర్వాత 10,000 views 6 months వచ్చాయి. 6 months కి? ఇప్పుడు చిన్న చిన్నగా వస్తాయిలేండి, మీ డబ్బులు మేము తిరిగి ఇచ్చేయాలిగా, మీ కష్టాన్ని మేము ఎందుకు పెట్టుకుంటాము? ఓకే, మరి అక్క మీద మీకు ఇష్టం ఎప్పుడు వచ్చింది? ఇష్టం రాకపోవడం ఆలోచిస్తున్నాడు. ఇష్టం రాకపోవడానికి ఏంటంటున్నాను, ఇష్టం ఎప్పుడు వచ్చింది అని. నా ఫస్ట్ లో ఎలా వచ్చింది అంటే, మీకు ఇష్టం రావాలి కదా, అంటే 8 ఏళ్ల ట్రాజెడీని దాటి ఫ్రెష్ గా ఒకరిని ఇష్టపడాలి కదా, మరి ఆ ఇష్టం ఎలా వచ్చిందని అడిగా. ఇంకా దగ్గర అయినా నాకు తెలుసా, కానీ నీ మనసులో ఉన్న బాధ అంతా ఈరోజు తీసేద్దాం. అంటే మాట్లాడుతున్నాం కదా అప్పుడే, ఆ మధ్యలో అంటే అప్పుడు నార్మల్ గా నాతో మాట్లాడాలంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడకపోతున్నా. అసలు నేను మాట్లాడకపోతున్నా ఫస్ట్ లో. ఓకే, కానీ ఎట్లా ఒప్పుకున్నారు మరి? ఏమో మరి ఈ డౌట్స్, మరి ఆడియన్స్ కి ఎన్ని డౌట్స్ ఉంటాయి మరి. అంటే మాట్లాడింది తను, ఏదన్నా మాట్లాడాలంటే నాతో ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ గా మాట్లాడకపోతుంది. చిన్న చిన్న లెటర్స్, పేపర్స్ మేము బుక్కులు ఇస్తే పక్కన పెట్టి 4th year వరకు వాడుతుంటే మీరు బుక్కులు అయిపోగొట్టే వాళ్ళ. అంటే మనం చెప్పాలంటే బుక్ పైన రాసిస్తుండే. ఓకే, ఏమేమి రాసిస్తున్నాక? అంటే నార్మల్ గా ఇట్లా మాట్లాడు, నాతో మాట్లాడు, నేను చెప్పండి అంటే మాట్లాడమని అడుగుతుండే. ఫస్ట్ స్టార్టింగ్ లో నేను మాట్లాడకపోయేదాన్ని, తర్వాత ఇంకా పేపర్ మీద ఇక చిన్న చిన్న కొటేషన్స్ రాస్తుండే అనమాట. ఆ కొటేషన్స్ అర్థం చేసుకొని ఇక నేను మాట్లాడేదాన్ని. హ్యాండ్ రైటింగ్ బానే ఉంటదా? గుర్తుంది చూడండి మీ హ్యాండ్ రైటింగ్ కూడా ఇప్పుడు దాకా. చాలా మంది అంటారు, చాలా మంది అంటారు, బట్ ఇక్కడ స్పెషల్ పర్సన్ కదా. అప్పుడు అనిపించలేదు అన్న, అంత స్పెషల్ అని ఏం అనిపించలేదు, నిజం చెప్తాను. రియాక్షన్ చూడండి అక్కడ కావచ్చు, కానీ అప్పుడు అంత ఏం అనిపించలేదు. ఆఫ్టర్ ఎప్పుడైతే మనం ఇక సరే కమిట్ అవుదాం అనుకున్నామో. మీకు ఎందుకు ఇష్టం వచ్చింది అనేది చెప్పాలి ఫస్ట్. కమిట్ అవుదాం అనుకున్నాం అనేది పక్కన,
ఆ ఇష్టం అనేది ఇక్కడ నుంచే వచ్చింది అనుకుంటా, నేను కూడా అనలే. మీరు ఇష్టపడ్డారని ఆయన ఇష్టపడ్డారు ఫస్ట్ నేను చెప్పిన అంటే మీకు ఎందుకు ఇష్టం వచ్చింది ఆ అన్న మీద? రైట్, నాకు ఇన్ని రోజులు ఇదే డౌట్. రైట్, ఓకే, రైట్ రైట్ చెప్పండి. మరి అంటే అన్నిట్లలో బాగుంటాడు, కాకపోతే అంటే చాలా మంది అనుకోవచ్చు ఏంది ఆయన పుట్టిగా ఉన్నాడు, బ్లాక్ ఉన్నాడు, ఆయన ఆమె నచ్చడం మీద చాలా మందికి డౌట్స్ కూడా ఉంటాయి. సరే అట్లానే అన్నారు కూడా నాతోటి. సరే చెప్పండి, మరి వాళ్ళందరికీ సమాధానం కావాలి ఈ రోజు. అంటే అన్నారు అట్లా హైట్ వెయిట్ ఆయన దాంట్లో ఏముంది, ఆయన ఏం జాబ్ చేయడు అట్లా ఎందుకు అని చెప్పేసి అన్నారు. కానీ నేను అవన్నీ ఏం ఆలోచించలేదు, మంచిగా చూసుకుంటే చాలు అని చెప్పేసి అనుకొని నేను ఈయనతోటి మాట్లాడినా. ఇంకా మాట్లాడినప్పుడు చెప్తుండే ఇట్లా మనం ఒకవేళ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇట్లనే చూసుకుంటా, మనం ఇట్లనే ఉందామా అని అంటే ఇప్పుడు ఎట్లా చూసుకుంటున్నాను అప్పుడు కూడా అట్లనే చూసుకుంటా అని చెప్పేసి ఒక మాట అయితే ఇచ్చిండు. సో ఇక అదే మాట మీద నేను వచ్చేసిన. ఈ రోజు వరకు మరి ఆ మాట ఉందా? ఓకే, తెలిసి నేను ఎప్పుడు క్రాస్ కాలేదు అనుకుంటా, అక్కడ వరకు క్రాస్ కాలేదు. ఓకే, ఎందుకంటే అన్న ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక అమ్మాయి కోసమే సాంగ్ రాసేంత లెవెల్లో వెళ్ళినప్పుడు ఇంకా ఇంకో లైఫ్ పార్ట్నర్ డైరెక్ట్ వచ్చినప్పుడు ఆమె ఎంత ఊహించుకొని ఉంటుంది. సరే అన్ని ఊహించుకున్నారు అంటున్నారు కదా, మరి అక్క అయితే చెప్పారు మనస్ఫూర్తిగా ఎందుకు ఇష్టపడ్డారు, ఎందుకు మాట్లాడారని. మరి మీరు చెప్పొచ్చుగా మీరు ఎందుకు ఇష్టపడ్డారు? నవ్వుతారు చెప్ప. కాదన్నా, ఇట్లాంటి అమ్మాయి వచ్చి ఇష్టం అని చెప్పిన తర్వాత కొంచెం నాకు టైం కావాలని చెప్పిన. టైం కావాలి చెప్పిన, టైం కావాలని చెప్పిన. కానీ ఆ టైంలో నన్ను అయితే ఘోరంగా చుక్కలు చూపిస్తాను. చుక్కలు పొద్దున కూడా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, మెసేజ్ చేస్తే మెసేజ్ కి రిప్లై అయ్యాడు. మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఆయన మెసేజ్ చేసినప్పుడు నేను రిప్లై చేయకపోయినా అనుకో ఒకటే తిరిగి ఫోన్ వస్తాను. ప్రపంచంలో ఇంతమంది ఉండగా ఎందుకు అక్కడ మీరు అవాయిడ్ చేశారు? చెప్పినా కానీ అట్లా 3 months అయితే చూసిండు. 3 months లో నన్ను మొత్తం అబ్జర్వ్ చేసుకుండు. ఈమె లైఫ్ పార్ట్నర్ గా నాతో ఉంటదా ఉండదా, ఈమె నాకు సెట్ అవుతుందా కాదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డేంజర్. చేసుకోవాలంటే కేజీఎఫ్ లో బోర్డు పెట్టాలా, అర్థం చేసుకొని నడవాలంటే కొంచెం అంటే ఎప్పుడు ఎట్లుంటాడో ఆయన ఎప్పుడు ఎట్లుంటాడో ఇప్పటికీ నాకు కూడా అర్థం కాదు. అంటే ఏంటక్క ఏమైతుంటది? ఒక 10 minutes హ్యాపీగా ఉంటాడు, ఒక 10 minutes కోపం అవుతాడు, ఒక 10 minutes ఇక ఆయన ఆలోచనే వేరు. ఈ రోజు నా ఆలోచన రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. దోశ తిరగాలి కానీ మొత్తం రోస్ట్ అయ్యి మంచిగా తినాలి. మరి ఇంత డిఫరెంట్ గా అంటే ఎప్పుడు ఎలా ఉంటారో ఆయనకు అర్థం కానప్పుడు మరి మీరు ఎలా అర్థం చేసుకున్నారు? అట్లా అర్థమైపోయింది. అట్లా అర్థమైపోయింది అంటే ఎట్లాక అమ్మాయిలు అబ్బాయిల్ని ఎలా అర్థం చేసుకుంటారనే దానికి ఆన్సరే లేదు ఈ రోజు వరకు. నిజానికి అయితే నేనే అర్థం చేసుకోలేకపోతున్నాయి మీకు మీరే. ఎందుకంటే ఎప్పుడు ఎట్లా ఉంటానో అనేది నాకైతే ఉంది. ఎందుకంటే అది నా మైండ్ సెట్, అది దాన్ని చేయలేము కదా. ఇప్పుడు బయటికి వెళ్ళాలని అనిపిస్తుంది, బయటికి వెళ్తాం, అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన వాటిని అన్నిటిని క్యాప్చర్ చేస్తాడు. ఇంటికి వచ్చి చెల్లో మనం రేపటి నుంచి ఇట్లా చెయ్యాలి అని ఇప్పుడు చెప్తాడు. రేపు మార్నింగ్ లేచినాక అడిగితే ఎందుకు తీసుకున్నా, మళ్ళా మనకి ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది ఎందుకు అని చెప్పేసి అట్ట. ఆయన అన్నది కాన్ఫిడెన్స్ ఉండలేదు. అంటే చేయాలనుకున్న పని ఖచ్చితంగా చేస్తాడు. ఒక్కసారి మైండ్కి వచ్చిందంటే చేయాలని ఫిక్స్ అయితే ఎట్టి పరిస్థితులు ఆపను ఇంకా అసలు. ఏదైనా చెప్పినా అంటే నేను చాలా ఆలోచించుకుంటా కదా, ఒక పని చేయాలి అనుకున్నప్పుడు చాలా ఆలోచించుకుంటా, నాతో అవుతుందా కాదా, అవుతేనే ముందుకెళ్దాం లేదంటే లైట్. ఓకే అవుతుంది అని అనిపించింది అంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చేయాలి, ఏ అడ్డంకులు వచ్చినా సరే దాన్ని చేసేయాలి. మరి 3 నెలలు ఆలోచించాక అక్కను పెళ్లి చేసుకోవాలనుకున్నారు, సంతోషం. మరి ఇంట్లో ఎలా చెప్పారు? ఇంట్లో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ట్విస్ట్లు చాలా ఉన్నాయి. చెప్పండి. మా మరదలు ఉండే, మా మామ నాకే ఇద్దామని ఉండే. ఇక నేను ఒకటే మాట అన్నాడు, చేసుకోకపోతే తీసుకొచ్చి కడిగి కట్టేసి తాళి కట్టిపిస్తా అన్నాడు. ఓకే, ఇక బయటకు వెళ్ళి పెళ్లి చేసుకునేంత లేదు. అరేంజ్ మ్యారేజ్ అయితే కాదు, 100% మా మామ చేయనీడు. ఓకే, చేసుకుంటే నా కూతునే చేసుకోవాలి, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని ఇష్టం లేదు, నాకు ఉండకపోతుండే. మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాక అసలు నాకు 8 years ఒకరిని ఇష్టపడ్డారు, వన్ సైడ్ ఉండే కానీ అంటే ఈ అరేంజ్ మ్యారేజ్ ఇవన్నీ నాకు అంత ఇష్టం అనిపించకపోతున్నాయి. ఎందుకు ఇవన్నీ పైసలు ఖర్చు చేసుకుంటారు అని అనిపిస్తుండే అప్పటి నుంచి కూడా. సరే, ఇక మా అమ్మతో కూడా అప్పుడప్పుడు అంటుండే నేను, ఎందుకమ్మా ఇదంతా పెంట ఇదంతా. మరి మామని ఎలా అవాయిడ్ చేశారు? చాలా రోజులు మొన్నటి వరకు మాట్లాడలేదు, 5 years వరకు మాట్లాడలేదు. ఓకే, ఇప్పుడు కొంచెం దగ్గర అవుతున్నారు, అర్థం చేసుకున్నారు. ఇంకేం చేయలేం కదా, ఇంకేం చేయలేం కదా. చూడండి మా అమ్మ ఏమంటున్నారో, చూస్తాడు వీడియో చూస్తాడు. మరి పెళ్లి ఎలా అయింది? మరి అంటే మాది వీళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఫోన్ లేదు, మాటలు లేవు,
అన్ని ఆగిపోయినాయి. ఇంటి పక్కనే ఉంటాం కానీ ఏది లేదు. నన్ను బయటికి కూడా వెళ్ళనియలేదు మమ్మీ వాళ్ళు. ఓకే. స్టడీస్ కూడా ఆపేస్తామన్నారు. స్టడీస్ కూడా ఏమొద్దు ఇంట్లోనే ఉండు, ఎగ్జామ్స్ ఉంటే మేమే తీసుకొని వెళ్ళి మేమే తీసుకొని వస్తామని చెప్పారు. కానీ ఇక నేనే ఇక మమ్మీని డాడీని బతిమలాడి మార్చ్ 1కి పంపిస్తా అని చెప్పేసి ఇంకా మా మామతోటి మాట్లాడి నేను మళ్ళీ ఇంటికి వస్తా అని చెప్పేసి వాళ్ళకి ఖచ్చితంగా నమ్మకం చెప్పేసి వచ్చిన. ఇక ఫస్ట్ రోజు కాలేజ్కి పంపించిన. అప్పుడు ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ ఉంటుండే 3rd బుక్స్ ఇవ్వడానికి అని చెప్పేసి నేను వచ్చినుండే కాలేజ్కి. ఇక కాలేజ్కి వచ్చి అటెండ్ మ్యారేజ్ చేసేసి అక్కడ నుంచి డైరెక్ట్ మ్యారేజ్. మరి అంటే మీకు భయం అనిపించలేదా? అయ్యింది. తర్వాత ఫ్యూచర్ ఎట్లుంటుందో కూడా అర్థం అయ్యింది. కానీ ఇక చూద్దాం అన్నట్టుగానే స్టెప్ అయితే వేసినాం. మీరు ఆ రోజు ఇల్లు దాటుతున్నప్పుడు మీకు తెలుసు ఏమవుతుంది తర్వాత అన్ని ముందే ఈయనతో ఫ్యూచర్. కానీ కొత్త ఇంటికి వెళ్తున్నారు, ఈయన ఒక్కడే కాదు అక్కడ చాలా మంది ఉంటారు, వాళ్ళందరితో మీరు సర్దుకొని ఉండాలి అవన్నీ. ఇంకోటి ఏంటంటే ఆమెకు బెస్ట్ మా తమ్ముడు తెలుసు, క్లాస్మేటే కాబట్టి. అవును. మా చెల్లె ఇంకా క్లోజ్. అదొకటి జ్యోతి. జ్యోతి. ఇంకోటి పక్క పక్కనే ఉంటాం ఆల్మోస్ట్. మా నార్మల్ గా అయినా కూడా ఓకే ఇవన్నీ ఆలోచించి ఓకే ఈయన ఏమన్నా అంటే శేఖర్ ఉన్నాడు, శేఖర్ చెప్పుకోవచ్చు, లేదంటే జ్యోతి అక్కకి చెప్పుకుందాము ఇట్లా. ఇంకోటి ఏంటంటే మా అమ్మ గురించి ఎక్కువ చాలా మంది తెలుసు. ఓకే. అమ్మకి కూడా మీరు ముందే తెలుసు? అందరు ముందే తెలుసు, 3 years ముందే తెలుసు. ఓకే. మేము అక్కడికి వచ్చి అప్పటికే 3 years అయింది. నార్మల్ గా వెళ్ళి క్యాజువల్ గా మాట్లాడేసి వచ్చేది. వాళ్ళ ఫ్యామిలీ కూడా అప్పుడప్పుడు వచ్చేది మా ఇంటికి. అంటే మీరు సెట్ చేశారా అలా ఇలా అవుతుందని? క్యాజువల్ గానే పక్కిల్లు కాబట్టి వచ్చి మాటలు జరిగేటివి. ఇప్పుడు సిటీలో అంటే పక్కింటి ఆంటీ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో మేము కూడా అట్లనే మాట్లాడుకుంటున్నాం. ఓకే. మరి కాలేజ్ ఎగ్జామ్ అని చెప్పి వచ్చేసారు. మరి ఆ రోజు ఏం ప్లాన్ చేశారు? అంటే బిఫోర్ డే మాట్లాడుకున్నాం కదా, మాట్లాడుకున్నాం. అక్కడ అవన్నీ ఉంటాయి కదా జిరాక్స్లో అవన్నీ సరే. ఇక అవన్నీ అంటే తెలిసి ఎట్లాగో 2-3 days నుంచి మనం అదే పని మీద ఉంటున్నాం. డ్రెస్ కానీ నా డ్రెస్ ఆమె డ్రెస్ తీసుకోవడము, ఇవన్నీ జాకెట్ కుట్టించడం అన్ని ప్లాన్ చేసేసుకున్నాం. ఫస్ట్ రోజు బయటకు వచ్చింది, పక్కన గల్లీ నుంచి మా ఫ్రెండ్ని తీసుకొచ్చాను, బైక్ పైన తీసుకుని వెళ్ళిపోయినాం. భయం అనిపించలేదా? భయం ఎక్కడి నుంచి ఎవరు ఏం చూస్తారు మళ్ళీ దొరికిపోతే నాకేం భయం అనిపించలేదు. మరి అంత భయం అనిపించలేదు నాకు నిజంగా. ఏ అంటే గుర్తుకు రాలేదా? డిసైడ్ అయిపోయినాం ఇక్కడ. డిసైడ్ అయ్యారు కానీ మామ ఉన్నాడు, రేపు పొద్దున మామ ఏం అడుగుతాడు, అమ్మ ఏం అడుగుతారు తెలిసి ఇంకా వాళ్ళు ఎట్లా ఇంకా రారు, ఇంకా ఫ్యూచర్ రారేమో, సరే వచ్చినప్పుడు చూద్దాం. కానీ ఇక్కడ సెట్ అయిపోతున్నాం కదా ఇంకెందుకు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఒక 3-4 kilometers ఉంటుంది అక్కడ నుంచి. ఓకే. ఇక అక్కడ నుంచి వెళ్ళిపోయి మా ఫ్రెండ్స్ని అందరు పిలిపించి అక్కడనే మ్యారేజ్ చేసుకొని దాని తర్వాత మా వాళ్ళకి చెప్పేసినాం. ఇంకా మరి ఏంటి రియాక్షన్? అప్పుడు మా వాళ్ళు వచ్చిర్రు అందరు, మా మామ వాళ్ళు అందరు వచ్చిర్రు. అంటే వీళ్ళది అక్కడ ఒక ఫంక్షన్ అవుతుంది అక్కడ, అందరు ఫంక్షన్ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత సకుండపారి సమేతంగా వచ్చింటారు. నైట్ కూడా నేను ఆ ఫంక్షన్కి వెళ్ళినా, తినేసిన కూడా నైట్ కూడా ఆ ఫంక్షన్ కి వెళ్ళినా తినేసిన. మళ్ళీ నైట్ తమ్ముడు నేను వచ్చేసినాం. ఇక తమ్ముడు మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోయాడు. అక్కడ అందరు ఫంక్షన్ తెల్లారి ఒకటి ఎట్లుంటది అంటే మన తెలంగాణలో కళ్ళు మిగిలిన చికెన్ మటన్ ఉంటుంది, అవన్నీ దావత్ గట్టిగా ఉంటుంది. మా వాళ్ళు ఆడ గట్టి ప్లాన్ మీద ఎంజాయ్ లో నేను 10:30 ఏమో ఫోన్ చేసి చెప్పేసిన. 11:30 మధ్యాహ్నం 12 o'clock ఫోన్ చేసి చెప్పేసిన. అందరు వచ్చేసారు. ఇక ఓకే అందరూ చేసేసాడండి నమ్మక ద్రోహం అన్నారా? ఏడ్చిండు, చాలా ఏడ్చిండు. కొన్ని రోజులు బాధ పోలే మా మామకి. ఇక ఆ ప్లేస్ నేను తర్వాత ఆలోచించుకున్నా, ఆయనకి నేను ఎంత ముఖ్యం అనేది తర్వాత తెలిసి. మీరు ఎంత ఇష్టమో నేను అంటే ఇక చాలా ఉండే మా మామ. మా స్వామి నా అల్లుడు ఇప్పుడు అంతే ఉందిలే, మళ్ళీ వచ్చేసింది. అంతేలేండి, ఏదైనా గాయం కొద్ది రోజులు నాకు మానిపోతుంది. ఇప్పుడు కూడా అలానే అనుకోవచ్చు. మరి మీరు ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వచ్చారు. మరి మీరు వచ్చే విధానంలో సంతోషంగా రిసీవ్ చేసుకుంటారంటే మొత్తం ఒక టైం బాంబు వేల్చి సడన్గా ఇట్లా వచ్చేసారు కదా. మరి ఆ రోజు ఆ ఇంటి ముందరికి వచ్చి నిలబడినప్పుడు ఒక అమ్మాయిగా మీరు ఎలాంటి ఇబ్బందిని ఫేస్ చేశారు? అంటే నార్మల్ గా నాకు తెలిసింది వీళ్ళందరు పరిచయం కాబట్టి అంత భయం ఏం అనిపించలేదు. బాగా చూసుకుంటారు అని చెప్పేసి అనిపించింది. కానీ తర్వాత ఫ్యూచర్ ఆలోచిస్తే మా మమ్మీ వాళ్ళని నేను అట్లా చేసేసి వచ్చిన, నేను ఇక్కడ హ్యాపీగానే ఉండొచ్చు కానీ వాళ్ళు అక్కడ బాగా సఫర్ అవుతారు. అంటే వాళ్ళు మనని 18 years 20 years పెంచుతారు, గారాబంగా చూస్తారు. అవన్నీ వాళ్ళని నమ్మించి మోసం చేసిన, నేను తప్పు చేసిన నాకు అనిపించింది. మరి అమ్మ నాన్నతో ఎప్పుడైనా మాట్లాడారా తర్వాత? ఒక 1 year వరకు ఏం మాట్లాడలేదు. కోపాలు ఉంటాయి కదా వాళ్ళకి కూడా, మాట్లాడలేదు. నార్మల్ గా మధ్య మధ్యలో మాట్లాడుతుండే, ఎక్కువ వెళ్ళి ఏమి ఉండకపోయేదాన్ని. సో అలా మళ్ళీ కుటుంబంతో కలిసిపోయారు. ఓకే, మరి ఇదంతా బానే ఉంది. మరి ఇది
ఒక సైడ్ వెళ్తే యూట్యూబ్లోకి రావాలని ఆలోచన ఎందుకు వచ్చింది? యూట్యూబ్ అనేది నేను మై విలేజ్ షో బాగా చూసేటోను. ఓకే, మై విలేజ్ షో, క్రియేటివ్ థింగ్స్. నాకు కొంచెం యాక్టివిటీ అంటే ఈ కల్చర్ యాక్టివిటీస్కి నేను చాలా దగ్గర ఉంటాను. ఓకే, ఆ సాంగ్స్ కానీ డాన్స్ కానీ ఈ ఉంటాయి కదా ఇలాంటివి చాలా నేను చాలా దగ్గర ఉంటాను. విలేజ్లో ఏదైనా కల్చరల్ యాక్టివిటీ అయితే కూడా దాన్ని 100% పార్టిసిపేట్ చేస్తాను. నేను ఊర్లో ఉన్నా కూడా సిటీలో ఉన్నా కూడా ఊళ్ళో ఉన్నప్పుడే వెళ్ళారు కదా స్కూల్ మరి అది నేను చాలా యాక్టివిటీస్లో నేను ముందు ఉంటాను. ఇది కూడా సేమ్ అలాంటిది అనిపించింది. ఒకరోజు ఇక్కడ విలేజ్కి వచ్చినప్పుడే డాన్స్ చేసినాం ఒక సాంగ్ పైన. అది ఎట్లుంది అట్లా రికార్డ్ చేసి వేరే వాళ్ళు చేసిరు, అది నాకు పంపిస్తే నేను దాన్ని అట్లాగే నా యూట్యూబ్ ఛానల్ నేను పెట్టుకున్నాను. అప్పట్లోనే 75,000 వ్యూస్ పోయినాయి ఆ సాంగ్కి. సరే పెట్టొచ్చు చేద్దాం అన్నట్టుగా నేను పెట్టిన. దాని తర్వాత నేను ఛానల్ స్టార్ట్ చేసినాక అప్పుడు తెలిసింది ఏంటంటే దీంట్లో కూడా మనీ వస్తాయి అని చెప్పి తర్వాత తెలిసింది. ఓకే, ఫస్ట్ మీకు తెలియదు యూట్యూబ్లో డబ్బులు వస్తాయి తెలియదు. నేను ఏంటంటే నా యాక్టివిటీస్ నేను ప్రూవ్ అంటే బయట పెట్టుకోవడానికి నేను వచ్చిన దీంట్లోకి. తర్వాత పేరుతో పాటు సంపాదన. ఓకే, మరి నాన్న ఎంతో ఇష్టంగా MBA వరకు చదివించారు కదా, మరి నాన్న ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా అనవసరంగా జాబ్ మా అనుకున్నావు ఇదంతా ఎందుకు నీకని? ఒకటే అంటారు, నీకు ఇష్టం వచ్చిన పని చేయి, లేకపోతే మానే అంతే. మీ మెంటాలిటీనే, ఆయన మెంటాలిటీనే మీది, అట్లా అనుకోవచ్చులేండి. అవునవును. ఓకే, మరి మీకు ఎలా ఉండేది అక్క యూట్యూబ్ లోకి రావాలని నా ఐడియా ఇచ్చినప్పుడు? అంటే ఇద్దరం మాట్లాడుకునేటోళ్ళు. ఓకే, ఆల్రెడీ ఒక సాంగ్ చేయించా కదా, ఇంకా యూట్యూబ్ ఎందుకు? మ్యారేజ్ అయిన తర్వాతనే ఆ సాంగ్ షూటింగ్ చేసిన, 2 years తర్వాత చేసినాం ఆ సాంగ్ కి. ఓకే, అన్నాడు ఒకసారి అయితే ట్రై చేద్దాం. మాకు వ్లాగ్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేకుండే. కరోనా టైంలో ఊరికి వచ్చిన తర్వాత ఈ ఇంటి దగ్గరనే ఉంటున్నాము. అప్పుడు శేఖర్ కూడా ఇంటి దగ్గరే ఉంటున్నాం. ఇక మేము ముగ్గురం కూర్చొని ఆలోచించి మెల్లమెల్లగా ట్రై చేసినుండే. ఇంకా అవి హిట్ అయిపోయినాయి. ఇంట్లోకే జర్నీ స్టార్ట్ చేసినాం. ఇక్కడే వచ్చేసినాం. మరి యూట్యూబ్ లోకి వచ్చాక అంటే ఒక ఇంట్లో ఆడపడుచు ఎలా ఉంటారు, తెలంగాణ సాంప్రదాయం ఏంటి, అంటే వాళ్ళు ఉమ్మడి కుటుంబం ఉంటే ఎలా ఉంటుంది, ఈ ఆలోచనలు చాలా మందికి మీరు గుర్తు చేశారు. చిన్నప్పుడు చాలా మంది ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తమామలు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపడుచులు ఎలా ఉంటారు అనేది. సో ఇవన్నీ చూసి ఇంతమంది ఆదరణ వస్తున్నప్పుడు మీరు ఎలా అర్థం చేసుకునే వాళ్ళు? అండ్ పాజిటివ్ కామెంట్స్ వస్తుండే. మాక్సిమం కామెంట్స్ పాజిటివ్ వస్తాయి. కమెంట్ గురించి నేను అనట్లా, ఇంతమంది మిమ్మల్ని ఇష్టపడేది అర్థమయ్యాక అదే కామెంట్స్ వల్ల కూడా మాకు కూడా అనిపిస్తుండే ఇంకా కొంచెం మంచి క్రియేటివ్ గా చేసుకుంటే బాగుంటది కదా. వాళ్ళు మనల్ని అంత ఇష్టంగా చూస్తున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామో ఎప్పటికీ అట్లనే ఉండి మంచి కంటెంట్ ఇచ్చి మంచిగా ఉందామని చెప్పేసి అట్లా అనిపిస్తుంది. ఓకే, అండ్ మీరు స్టార్టింగ్ లో అక్కతో వీడియోస్ చేయించేవాళ్ళు కదా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా, ఒక సిరీస్ లాగా చికెన్ ముక్కదే. సో మరి అంటే ఆ ఐడియా ఎలా వచ్చింది మీకు? 4 years బ్యాకే ఇలా ఒక బ్లాగింగ్ వీడియో చేయొచ్చు, చికెన్ ముక్క కాన్సెప్ట్ పెట్టేసి. ప్రెగ్నెంట్ ఉమెన్ కదా, ఇబ్బంది పడుతుందేమో, కమెంట్లు ఏమైనా నెగిటివ్ పోతాయేమో, ఇట్లా ఏమైనా అనిపించిందా? అంతగానో ఏం చేయలేదు. ప్రెగ్నెంట్ ఎంతవరకు ఉండాలో అంతవరకే చేసినాం. అవునవును, అంటే స్టార్టింగ్ లో అంటే జడ్జిమెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా అన్న, మంచి ఉంటుంది చెడు ఉంటుంది, కొంచెం డౌట్ పడుతుంటారు కదా, అట్లా ఏమైనా టెన్షన్ పడ్డారా? ఇంకా మా అమ్మకి వెళ్ళిన టెన్షన్ ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు అనిపించింది. మా అమ్మ ఏం అడిగినా మా అమ్మ చెప్పేస్తుంది. ఇక్కడ వరకు చేస్తున్నాం అమ్మ, ఇట్లా ఉంటది సీన్ చెప్పేస్తాం. ఓకే, అక్కడ కూర్చొని లేవడము, జంపింగ్ చేయడం ఏముండదు, స్టవ్ దగ్గర ఉంటారు, అదే కదా చేసేయచ్చు, ఏం కాదు. నువ్వు కనేటప్పుడు నీవు పుట్టేటప్పుడే నేను నాటేసి వచ్చినారా అని చెప్పి నన్ను తిడుతుండే. నేను నాటేసి వచ్చిన తర్వాత నేను పుట్టిందంట. పొద్దంతా అంటే నైట్ పొద్దంతా నాటేసి వచ్చిన తర్వాత సాయంత్రం నేను అదే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అమ్మ పొలం పనికి వచ్చింది. ఓకే, ఇప్పుడు అవన్నీ పెట్టుకుంటే ఏదైతే చాలా స్ట్రాంగ్ ఉంటుంది మా మమ్మీ. మీ మదర్ గురించి మాకు ఇప్పుడు తెలుసు, ఎందుకంటే ఇప్పుడు కూడా వీడియోస్ లో కమెంట్స్ లో ఇంకా అమ్మని తలుచుకుంటూనే ఉంటారు. ఇప్పటికి కూడా తలుచుకుంటూ ఉంటారు. ఓకే, మరి అమ్మకి ఏమైంది, ఎలా చనిపోయారు? అమ్మకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిండే. అవును, ఇంకా అది లాస్ట్ స్టేజ్, అది ఆపలేము. అందరూ డాక్టర్లు చేతులు ఎత్తేసారు, ఏమీ చేయలేమని చెప్పారు. కనీసం ఇక అప్పటికైనా ఇంటికి తీసుకోమని చెప్పారు వాళ్ళు. ఇక్కడ ఉంటే ట్రీట్మెంట్ ఇస్తాము, కానీ ఇంకా ఆ అవస్థను మీరు చూడలేరు, ఇక్కడ నుంచి బయటికి రాకపోవచ్చు. ఇక 99% అదే చెప్పారు. ఆ హాస్పిటల్ చూసినప్పుడు ఆ ఐసీయూలో వాళ్ళందరిని చూస్తుంటే నాకు అక్కడే కళ్ళు తిరిగినాయి. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో మా మమ్మీని చూస్తే ఇక డాక్టర్ ఏం చెప్పిందంటే 12 మందికి ఇచ్చారంట హై డోస్ కీమోథెరపీ. హై డోస్ దాంట్లో 12 మందిలా ఒకరు 12 రోజులు బతికారంట, ఒకరు ఇచ్చిన నెక్స్ట్ డే చనిపోయారంట. హైయెస్ట్ 12 రోజులు బతికిన వాళ్ళే ఉన్నారంట ఆ కీమోథెరపీ. ఓకే, ఇది కూడా మేము చెప్పలేము అన్నాడు. సరే వాళ్ళని చూసిన తర్వాత ఇట్లుంటుందని ఏంటంటే మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండే, వాళ్ళు పడే ఇబ్బంది మీరు చూసిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఈ ఉన్నన్ని రోజులలో మంచిగా చూసుకొని మా కొడుకుతో ఆడుకొని మా ఫ్యామిలీతో ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం మేము మా అమ్మని ఊహించుకొని కూడా ఊహించుకోలేనని చెప్పేసి
సైలెంట్గా తీసుకొని వచ్చేసిన అక్కడ నుంచి. ఓకే, అంతే వీడియోలో కూడా చెప్తారు మీరు, నేను ఇలా చేశాను నాకు ఇలా అనిపించింది అనేది. ఓకే, అండ్ మీకు అంటే అత్తగా ఎలాంటి అనుబంధం ఉండేది మీ వాళ్ళ అమ్మతో? అత్తలాగా అయితే అసలు ఉండకపోతుండే, మమ్మీ లాగానే ఉంటుండే. ఇంట్లో మా మమ్మీ ఎట్లుంటుండేనో అత్తమ్మ కూడా అట్లనే ఉంటుండే. నాకేదేమైనా నేను తనకే చెప్పుకునేదాన్ని. మమ్మీ పరిచయమైనప్పటి నుంచి కూడా మమ్మీకి చెప్పిన, మమ్మీకి అత్తమ్మకి ఇద్దరికి ఈక్వల్గా ఉండేదాన్ని నేను. అమ్మ అత్తమ్మ అన్నట్టుగా ఏమి ఉండకపోయేది, నాతో కూడా ఫ్రీగా ఉండేది, మంచిగా మాట్లాడుతుండే, మంచిగా చూసుకుంటే. అసలు అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే అత్తమ్మ కోడలు అంటే మా అత్తమ్మ నన్ను ఇట్లా తిట్టింది, నేను గొడవలు పెట్టుకొని సైడ్ అయిపోతాను చెప్పేసి. కానీ మాకు అట్లాంటి గొడవలు ఏం రాలేదు. ఓకే, అస్సలు గొడవలు అనేది రాకపోతుండే. ఏదన్నా చేస్తే చూసేది ఫస్ట్, తర్వాత కూల్ అయిన తర్వాత చెప్తుండే, అది కాదు బిడ్డ అట్లా వేయొద్దు, ఇట్లా వేయాలి అని చెప్పేసి చెప్తుండే అంతే. కానీ అట్లా ఇట్లా అని చెప్పేసి తిట్టకపోవు, ఏం చెయ్యకపోవు, మంచిగా. నన్నైనా కూడా నేను ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు కానీ, నేను ఏదైనా చెప్తున్నప్పుడు కానీ వినకపోయి ఉంటే అప్పుడు ఏమనదు, సైలెంట్ అయిపోతుంది. మొత్తం అయిపోయాక అట్లా చేసినావు నాన్న పెద్దోడా, అట్లా కాదు కదా, ఇట్లా చేయాలి అంటే అప్పుడు ఇంకా మనం అరవడం లాంటివి అంతా ఉండదు. అప్పుడు ఆలోచన వస్తుంది. మా అమ్మ చేసేది మంచి పని ఇదేంటంటే చేస్తున్నప్పుడు ఏమనదు, అది తప్పైనా కూడా తర్వాత ఇట్లా చేసినావు నాన్న దీనివల్ల ఉపయోగం ఏమని చెప్పు నీకు అంటే ఆటోమేటిక్ గా మనకు ఆలోచన వస్తుంది. 100% మళ్ళీ చేయలేము కాదు. అవును, మనము కోపంలో తిట్టేసినాం అనుకో, నువ్వు ఒక మాట నేను ఒక మాట పెద్దగా అయిపోతుంది అది. అవును, కానీ ఆ రోజు ఊరుకొని నెక్స్ట్ డే మాట్లాడితే ఆలోచింపజేసే విషయం అది. అంతేలేండి, ఆ టైం దాటిపోయినాక మనం కూడా దాన్ని వదిలేసింటాము, కానీ అప్పుడు చెప్పినప్పుడు వినే స్టేజ్ లో ఉంటాము. ఓకే, మరొక కొడుకుగా వాళ్ళ మదర్ అంటే మీ అత్తయ్య గారికి క్యాన్సర్ వచ్చింది, ఆ టైంలో ట్రీట్మెంట్ లేకుండా ఇంటికే తీసుకొచ్చి అలా చూసుకోవాలనుకున్నారు కదా, మరి ఆయనకి మీరు ఆ టైంలో ఏం చెప్పేవాళ్ళు? అంటే నాకు తెలీదు, నాకు బాగానే డెలివరీ అయిన బాబు పుట్టినప్పుడు. ఈ రోజు మా అత్తమ్మ అడ్మిట్ అయింది, నెక్స్ట్ డే మార్నింగ్ 11:40 నాకు బాబు. నేను కూడా లేను పక్కన, ఎవ్వరు లేకుండే. అత్తమ్మ ఈయనే అక్కడే ఉంటుండే. అంటే నాకు 7 months నుంచి నేను చాలా సఫర్ అయిన బాబుకి. నార్మల్ గా అలాంటి పెయిన్స్ జస్ట్ చూయించుకొని వద్దామని మేము వెళ్ళినాం, నేను శేఖర్ మా శిరీష ముగ్గురం వెళ్ళినుండే. కానీ అక్కడికి వెళ్ళినాక వాళ్ళు సడన్ గా చెప్పారు, ఇంకా ఎక్కువ మెడిసిన్ వద్దమ్మా మళ్ళీ బాబుకి ఇబ్బంది అవుతుంది లోపల అని చెప్పేసి ఇమ్మీడియట్ గా అడ్మిట్ అయిపోమన్నారు. మేము అప్పుడు ఇమ్మీడియట్ గా మమ్మీకి కాల్ చేసి మమ్మీని రమ్మడం, ఇంకా శిరీషనే ఉండి చూసుకుంది దగ్గర, మొత్తం శిరీష చూసుకుంటుంది. ఓకే, బట్ మీకు శేఖర్ అన్నకి ఇద్దరు తెలుసు అమ్మ ఎక్కువ రోజులు ఉండరు, ఉన్న రోజులు బాగా చూసుకోవాలని. అంటే బేసిక్ గా మనం ఇష్టపడే వాళ్ళకి ఒక చిన్న దెబ్బ తగులుతూనే తీసుకోలేము కదా, కానీ అవన్నీ జరుగుతాయని తెలిసి కూడా ఒక కొడుకుగా అమ్మని సంతోషంగా చూసుకోవాలన్న ఆలోచన ఎంత స్ట్రాంగ్ గా వచ్చిందంటే బాధలో కూడా మీరు ఆనందంగా ఉన్నారు అక్కడ, నటించారా? నటించాల్సి వచ్చింది, ఎందుకంటే మా అమ్మకి నేను చెప్పొద్దు, వీళ్ళకి కూడా నేను చెప్పొద్దు, మొత్తం ఉండదేమో ఉండదట అనే ఫీలింగ్. అంటే అప్పుడు నేను ఇంకా డెలివరీ అయినా, అవును, మీరు కూడా మానసికంగా ఇబ్బంది పడతారు. ఎవరికి చెప్పలే, తమ్ముడికే చెప్పిన ఇతర పరిస్థితి అంటే ఇంకేమైనా చేయగలుగుతామా అంటే ఆల్మోస్ట్ అన్నీ చేసినాం. బయటకు వెళ్ళి ఆయుర్వేద మందులు తీసుకురామంటే అక్కడ కూడా తీసుకొచ్చినాం, చాలా ట్రై చేసినాం. ఒకటి కాకపోతే ఒకటన్నా ఏదైనా ప్రయత్నం చేస్తామేమని, కానీ మాకు తెలుసు కానీ ఏదో ఒకటి చెయ్యాలి కదా. కానీ ఎంత కుమిలిపోయారు మీరు, చాలా బాధ, చాలా అంటే చాలా బాధ. అంటే కళ్ళ ముందరే అమ్మ చెప్పింది నేను నాటేసి వచ్చి నిన్ను కన్నాను, ఆ మాట చాలా ప్రత్యేకమైన మాట అది. అంటే మిమ్మల్ని ఎలా పెంచారు, ఎలా కన్నారు, ఎంత నొప్పులు భరించారు అనేది కూడా దానిలో తెలుస్తాయి. మరి అలాంటి అమ్మ ఇంకా కొద్ది రోజుల్లో కనిపించకుండా పోతుంది, ఆ నవ్వు చూడలేము, ఆ చూపు చూడలేము, ఆ స్పర్శ మన దగ్గర ఉండదు. ఆ విషయం నేనే మర్చిపోయినా నా బాధ అనేది, కానీ మా అమ్మ మళ్ళీ అర్థం చేసుకుంది. ఓకే, మా పెద్దమ్మకు ఫోన్ చేసి చెప్పింది, పెద్దోడు చాలా డీల్ అయిపోతుంది ఈ మధ్య, నాకు వచ్చిన రోగం ఏందో కానీ పెద్దోడు చాలా నిద్ర లేకుండా పోతుంది, ఎక్కువ ఆలోచనలు అయిపోతున్నాయి అని మా పెద్దమ్మకి చెప్తే మా పెద్దమ్మ మళ్ళీ నన్ను అడిగింది, ఏమైంది అసలు అమ్మకు ఇట్లా ఇట్లా నిద్ర లేదంట, నీకు ఇట్లా చాలా సఫర్ అవుతున్నావు అంట, ఏమైందంటే ఏం లేదు నేను ఎందుకున్నా మంచిగా ఉన్నా అని చెప్పేసి నేను చెప్పిన. మళ్ళీ వాళ్ళు బాధపడకూడదు, ఎవ్వరికి చెప్పలేము, ఎవరికి చెప్పలేదు, చెప్తే కానీ అంత అయ్యాక ఒక రోజు మీకు తెలుసుంటుంది కదా. నేను ఇక్కడికి వచ్చిన 3 months తర్వాత బాబుని తీసుకొచ్చిన తర్వాత ఇంకొక 1 month 40 days అన్నగానే అప్పుడు చెప్పిండు, అది కూడా సీరియస్ వామిటింగ్స్ అవుతుంటే చెప్పిండు, మమ్మీ ఎక్కువ ఉండదు. మరి ఆ 3 నెలలు ఒక వ్యక్తిగా మీ భర్తగా మీకు ఒక అంటే భార్యని ఎలా చూసుకోవాలి, మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలి, తల్లిని ఫ్యామిలీని అన్నిటిని ఒక్కడే భారం చాలా ఎక్కువ ఉంటుంది, తీర్చుకోలేని భారం అది. మరి అవన్నీ తెలిసాక ఆయన మీద మీకున్న గౌరవం ఎంత పెరిగింది?
అంటే ఒక్కొక్కరు అట్లా ఏం చూసుకోరు. మా మమ్మీ మెయిన్ ఈ నాకు రోజుల్లో వైఫ్ ఇంపార్టెంట్. మా మమ్మీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్టు ఉంటుండే. అవును. కానీ అక్కడైతే నన్ను కొంచెం నేను మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా అని చెప్పేసి నాకు కొంచెం సేఫ్ ఉండే. ఎందుకంటే నాకు ఏమైనా వాళ్ళ మమ్మీ ఉంది చూసుకుంటది. ఇప్పుడు నాకు మా మమ్మీ ఇంపార్టెంట్. మా మమ్మీ ఎక్కువ రోజులు ఉంటే అందరం సంతోషంగా ఉంటాం కదా అని చెప్పేసి అట్లేం అంటే ఉంటుండే. అత్తమ్మ దగ్గరే ఉంటుండే. నేను కాల్ చేస్తే మాట్లాడుతుండే, మా అత్తమ్మ మాట్లాడుతుండే మంచిగా. ఏదేమైనా కానీ నాకు చెప్పకపోతుండే, ఎందుకంటే ఉత్తిన టెన్షన్ పడతా అని చెప్పేసి చెప్పకపోతుండే. బాగానే ఉంది, మంచిగానే ఉంది, బాగానే ఉంది, మంచిగానే ఉంది అని చెప్తుండే. బాబు 21 daysకి కూడా వస్తుంది అని చెప్పేసి మేము అనుకున్నాం. 21 days ఆపినాము, వస్తుంది 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 అని చెప్పేసి. కానీ రాలేదు 21 daysకి కూడా. 21 days కూడా మేమే చేసినాం ఇంట్లోనే. అవును. పుట్టినప్పుడు రాలేదు. ఇక దాని తర్వాత తీసుకొచ్చిన తర్వాత తెలిసిన తర్వాత ఈమెను కూడా అక్కడ నుంచి తీసుకొచ్చేసి అమ్మాయి ఆ విషయం చెప్పలేము కదా. అవునవును. చెప్పక బాబుని చూసుకుంటది ఇక్కడ రమ్మని చెప్తే ఈమె కూడా వచ్చేసింది, తీసుకొని వచ్చేసిన. వచ్చిన తర్వాత 45 days వరకు ఈమె అక్కడ వెళ్ళలేదు, బాబుతోటే ఉన్నది. పాపలు అందరిని మంచిగా చూసుకుంది. ఇక అక్కడక్కడ ఫంక్షన్లు కూడా ఆ టైంలో కూడా ఎక్కడైనా ఫంక్షన్ వస్తే కూడా బయటకు పంపించినాం మేము. ఓకే, చూసి రాని జనాలను చూసి రాని అని పోయింది. వచ్చింది ఏ రోజు తను ఎక్కువ సీరియస్ కాలే. అంటే ఇక లేవకపోవడం కానీ ఇట్లా చాకరీ చేయించుకోవడం అటు ఎప్పుడు కాలే. ఓకే, రేపు చనిపోతుంది అనంగా కూడా మాతోటి మంచిగా ఉన్నది, మాట్లాడుకుంది, తిన్నది. సరే బిడ్డ నేను పడుకుంటా అన్నది, పడుకుంది. ఇక మార్నింగ్ లేచేసరికి అది అయిపోయింది. ఓకే. కానీ ఈ రోజు అమ్మ మీతో లేకుండా అమ్మ ఆశీర్వాదం ఉందని చెప్పుకోవచ్చు. 100% ఉంటుంది. ఎందుకంటే చాలా మంది గుర్తిస్తున్నారు, మాట్లాడుతున్నారు, మిమ్మల్ని వాళ్ళ కుటుంబంలో కలుపుకున్నారు. అవునవును. మా ఫాలోవర్స్ నిజంగా దండం పెట్టాలి వాళ్ళకి. ఒక కుటుంబంలో ఒక కొడుకుగా నన్ను మా అమ్మ ఎట్లా చూసుకుంటుందో ఇప్పటికీ నన్ను చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక పెద్ద కోడలుగా ఎట్లా చూసుకోవాలో ఆ కోడల్ని చూసుకునే విధంగా కూడా ఇప్పటికి ఉన్నారు మా ఫాలోవర్స్ లో. అందుకని నేను ఏమంటా అంటే వాళ్ళు మాకు ఫ్యామిలీస్ అంటా. నేను 77,000 మంది సబ్స్క్రైబర్లు మాకు. దానిలో అందరు మేము ఫ్యామిలీ. ఇప్పుడే 2 పెరిగాయి. అదేలే. ఓకే. సో మొత్తంగా అయితే ఇలా నడిచింది. బట్ మీ జీవితానికి వచ్చేసరికి ఒక హస్బెండ్ గా ఎలా చూసుకునే వాళ్ళు? అంటే ఏమైనా చిన్న చిన్న ఫైట్స్ వస్తుంటాయి కదా, మరి అప్పుడు ఏంటినా జిగ్ 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 అవుతుంటాడా మళ్ళీ నార్మల్? వైఫ్ అండ్ హస్బెండ్స్ అన్నప్పుడు నార్మల్, ప్రతి ఒక్కరి ఇంట్లో వస్తూనే ఉంటాయి. చిన్న విషయం దగ్గర కూడా లొల్లిలు అయితేనే ఉంటాయి. కానీ ఇంకా అర్థం చేసుకొని మాట్లాడుకుంటాం. ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవరు మాట్లాడతారు? చెప్పండి. నేనే మాట్లాడతా. మీరు మాట్లాడతారు, ఆయన అర్థం చేసుకోరు. ఎందుకన్నా? మాకు వచ్చేది ఎక్కడో రాదు, రాదు, ఏదో పెద్ద దగ్గర రాదు. మాకు వచ్చేది వీడియో దగ్గరనే. వీడియో దగ్గరే అంటే ఏంటి? మీరు ఏదైనా పనిలో ఉంటే వచ్చి వీడియో తీస్తారా? అంటే కొంచెం కోపంలో ఉన్నప్పుడు వచ్చి మాట్లాడు మాట్లాడు మాట్లాడు. ఇంకా ఎక్కువ మాట్లాడేది పొద్దునూకులు వీడియో 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 అక్కడే. మాకు ఇంకెక్కడ రాదు, ఏ విషయం దగ్గర రాదు. ఏదున్నా షేర్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం. కాబట్టి మాకు అంత గొడవలు అనేటివి ఏముండే. మాట్లాడకుండా గొడవ పెట్టుకున్నా 5 minutes 10 minutes, ఇంకా ఎక్కువ అయితేనే ఒక 1-2 days అంతే. ఓకే. అండ్ పిల్లల గురించి ఏం చెప్తారు? ఇంకా పిల్లలు అంటే చాలా మందికి ఇలాంటి పిల్లలు ఉంటే బాగుంటుందా? మీ పిల్లలకి దిష్టి ఎక్కువ తగులుతుంది తెలుసా? రోజు మీరు దిష్టి తీస్తే గానీ అది దిష్టి పోదు, అట్లా అయిపోతుంది. అలవాటు అయిపోయింది. ఇంకా అట్లా ఏం లేదు. ఇప్పుడు మేము 8 మంది ఉంటే ఎట్లున్నామో ఇప్పుడు అందరు చూసినా మా వాళ్ళే అనుకుంటాం కాబట్టి మాకు అంత పెద్దగా ఏం అనిపించదు. నేను అట్లా అనట్లేదు, జస్ట్ అంటే మనం ఎక్కువ చెప్తుంటాం కదా, అరే నువ్వు ఇక్కడికి వెళ్ళొచ్చో చాలా మంది చూసారు దిష్టి తీసుకొని, అట్లా. అంటే పసి వయసులో బాబు ఉన్నాడు, అమ్మాయి ఉంది, మరి ఆ పిల్లల్ని ఎలా చూసుకుంటారు? ఒక తండ్రికైనా బాగా చూసుకుంటారు. అంటే ఎక్కువ ఉండడు కాబట్టి పిల్లలు ఇద్దరు నాతోటే ఉంటారు. ఇప్పటికీ పాపని అడిగిన కోరిస్తాం అంటే పప్పనే ఇష్టం అని చెప్తారు. అమ్మాయిలందరూ అటు సైడే, మరి అందుకే అబ్బాయి వచ్చాడు. మరి నీకు అన్ని ఓవర్ చేస్తారంటే నువ్వే చేస్తావు. మరి నేను ఇష్టం లేదంటే నువ్వు ఇష్టం, పప్పు ఇష్టం. అప్పుడు పప్పు ఇష్టం. ఫస్ట్ నార్మల్ గా మనం ఫ్లోలో అడగంగానే పప్పానే వస్తుంది. అంటే ముందే చెప్పింటాడు చెవులో పప్పా 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 అని. అంటే ఇంకా ఈయన ఎక్కువ ఇంట్లో ఉన్నాడు, పొలిటికల్స్ కి అటు ఇటు వెళ్ళిపోతాడు, లేకపోతే వీడియో ఇబ్బంది ఏదో ఒకటి ఉంటూనే ఉంటది. ఖాళీ అనేది నన్ను అనుకుంటారు ఇక స్వామి జాబ్ చేయడు కాబట్టి ఖాళీ ఉంటాడేమని. ఖాళీ టైం నాకు తెలిసి దొరకదు. ఓకే. ఎందుకన్నా అంత బిజీ మీరు? ఇక నాకు ఒక యూత్ సపరేట్ ఉంటుంది. ఒకటి యూత్ ఏంటి? నాకు యూత్ ఇప్పుడు మీరు చూసిన ఏరియాలో ఇదంతా మాది యూత్ 25 members కలిపి మాది యూత్. ఓకే. మీరేనా లీడర్? నేనే లీడర్. చూడండి, నెక్స్ట్ పొలిటీషియన్ అవుతాడు. నెక్స్ట్ ఏంది ఇప్పుడు ఒక మండలానికి ప్రెసిడెంట్ నేను. అవునా? అమ్మ బాబాయ్, మాకు సింగర్ గా తెలుసు. మరి ఇట్లాంటివి చెప్తే మేము టైటిల్ లో మారుస్తాం కదా. దాని తర్వాత ఆ పాలిటిక్స్ చూసుకోవాల్సి వస్తుంది. పాలిటిక్స్ అన్నప్పుడు 24 hours చేసినా అది టైమే దొరకదు. తీరని సర్వీస్ అది చేస్తూనే ఉండాలి. అది అక్కడ వెళ్ళాల్సి వస్తుంది, ఇక్కడ యూత్ కి టైం ఇవ్వాల్సి వస్తుంది.
ఫాలోవర్స్కి వాళ్ళతో కూడా కొద్దిసేపు టైం పెట్టుకుంటా. 11:30 నా టైము, 1 వరకు ఎవ్రీడే సబ్స్క్రైబర్స్ తోటి మాట్లాడుతుంటా, చాటింగ్ చేస్తూ ఉంటాం, తెలుసు. ఆ టైం వాళ్ళకి ఇస్తా. దాని తర్వాత వీడియో ఎడిటింగ్ ఉంటుంది, వీడియో షూట్ ఉంటుంది. దాని తర్వాత ఈ తోటను మొత్తం నేను చూసుకోవాలి. ఈ తోట మొత్తం మీరే? మాది తోట చూసుకోవాలి. దీంతో పాటు మాకు అడిషనల్ గా వ్యవసాయం ఉంది, ఆ పొలం చూసుకోవాలి. చేస్తారు ఇట్లా పొలం దగ్గరగా వీడియో చూపిస్తారు కదా, ఆ పొలం చూసుకోవాలి. దాంతో పాటు ఇంకా చాలా ఉంటాయి చూడండి. అంటే నేను ఇంత బిజీ, అందుకే నేను ఖాళీగా లేనని చెప్తున్నాడు మీకు. నాకు కాదు, నాకు చెప్పకుండా ఆమెకు అర్థమైపోతుంది ఏడికి పోతున్నా అంటే. ఆమెకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది అక్కడ పోతాడు, తప్పకుండా ఆ టైం కి పెట్టాలి అన్నట్టు ఆమెకు తెలిసిపోతుంది. బట్ చాలా మంది లేడీస్ ఏంటంటే హస్బెండ్ జాబ్ చేసినా వ్లాగ్ చేసినా ఏమనుకోరు, పాలిటిక్స్ అంటే ఎక్కువగా లేడీస్ ఇష్టపడరు కదా. చూడండి అప్పుడు ఎక్స్ప్రెషన్ వచ్చింది అని. మరి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? నాకు కూడా నచ్చది. అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పాడు. మరి ఎందుకు చెప్పాడు? తర్వాతకి వైట్ షర్ట్ ఐరన్ అంటే నాకు అర్థమైపోతుంది. ఓకే, ఇంకా వైట్ షర్ట్ ఐరన్ అంటేనే ఏడుగో మీటింగ్ వెళ్తున్నాడు అని. మరి ఎందుకు మీరు మార్చుకోలేదు? ఆ విషయంలో మారాడు ఎందుకన్నా? సర్వీస్ అంత ఇష్టం మీకు? సర్వీస్ అంటే నేను ఒక ఏబీవీపీలో పనిచేసిన వచ్చినాను. నేను స్టూడెంట్ ఉన్నప్పటి నుంచే నాకు ఏబీవీపీ ఆర్గనైజేషన్. ఓకే, స్టూడెంట్ లీడరా? స్టూడెంట్ లీడర్. ఓకే, కాలేజ్ లోనే చాలా కళలు ఉన్నాయి మీ దగ్గర. ఇవన్నీ ఉన్నాయి, అన్ని ఉన్నాయి కళలు కాబట్టే నాకు టైం దొరకదు. ఓకే, ప్రతి ఒక్క కళని ఏ టైంలో ఆ టైంకి ఆ కళను ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంటది. ఇది బాగుంది. బట్ బేసిక్ గా అక్కకి ఇష్టం లేదు ఎక్కువగా మీరు పాలిటిక్స్ లోకి వెళ్ళడం. అంటే ఇష్టం లేదని కూడా కాదు, తనకి ఎందుకో కొంచెం అభిప్రాయం లేదన్నట్లు ఉంటుంది కదా. అది ఇష్టం కూడా చెప్పింది ఒకరోజు. ఎందుకంటే పాలిటిక్స్ లో ఒక్క రోజు పోయినంటే మార్నింగ్ వెళ్తే నైట్ ఏ టైం అయితే తెలియదు, 100% తెలియదు. ఓకే, ఇక అలాంటి టైంలోనే ఇబ్బంది పడుతుంది. మరి ఎలా కన్విన్స్ చేశారు? టైం ఇంకా అది ఎప్పటికి ఉండదు కదా స్వప్న, ఏదో ఒక రోజు పోయినప్పుడు 100% నాకు ఆ టైం నేను స్పెండ్ చేయాల్సి వస్తుంది 100%. ఇక ఆ ఒక్కరోజు చూసుకోవాల్సి వస్తుంది, తప్పదు. ఓకే, అండ్ మా తెలిసి ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మంది అయోధ్యకి వెళ్ళొచ్చారు, అందులో మీరు ఒకరు. అంత తొందరగా వెళ్ళొచ్చారు? ఇక మాకు మా పార్టీ ఇచ్చింది అది. ఓకే, అట్లా ఎలా జరిగింది దర్శనం? చాలా, నాకు తెలిసి నేను ఏ ట్రిప్ లో అంత ఎంజాయ్ చేయలేదు. అది కూడా మేము మా యూట్యూబ్ లో కూడా పెట్టినాను. అవును, చాలా ఎంజాయ్ చేసినాం, మంచి దర్శనం అయింది, నా జన్మ ధన్యమైంది అనుకుంటా నేనైతే. ఓకే, మరి అక్కడ ఎందుకు తీసుకెళ్ళాలా? అంటే అది స్టార్టింగ్ కదా, ఇప్పుడు ఆప్షన్ ఉంది, ఫ్యామిలీ తోటి వెళ్ళే ఆప్షన్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు 15th కూడా ఇంకో టైం ఉంది. కానీ బుడ్డ బాబు ఉన్నాడు, బాబు పేరు పెట్టి పిలిచారు. అయితే మా బాబుని తీసుకోవాలంటే కొంచెం రిస్క్ కదా, 2 days ట్రైన్ జర్నీ, ఇబ్బంది అవుతుంది. మాకు ఫెసిలిటీస్ అన్ని ఉన్నప్పటికీ కూడా మనకు పర్సనల్ గా మనకు చాలా ట్రైన్లోనే కూర్చోవాలంటే చాలా ఇబ్బంది. ఓకే, ఇంకా అందుకని సరే ప్లాన్ తోటి అనుకున్నాం కూడా. మా వాళ్ళకు కూడా చెప్పాను, అరే ఫ్యామిలీస్ ఉంటే వెళ్ళిపోరా అని చెప్పి, మీరు వస్తే మేము వస్తామని వాళ్ళు అన్నారు. ఇక ఇప్పట్లో మేము రాలేము, మేము కారు కొన్న తర్వాత వస్తామని. ఓకే అక్క, మీకు కొన్ని క్వశ్చన్స్. చాలా మంది మీరు బట్టలు ఉతుకుతుంటే బాధపడుతున్నారు, వాషింగ్ మిషన్ అంటే కొనొచ్చుగా. నేను ఎప్పుడో చెప్పినా కొన్ని, మీరు చెప్పాక కూడా ఉండలేదు. అయితే అది సబ్స్క్రైబర్స్ కి తెలియట్లా అంటాడు తీసుకుందాం అనేసి, కానీ నేనే కొంటున్నాం. అదొక చిన్న ఎందుకు అక్క? మరి మీరు కష్టపడే చూసి వాళ్ళు బాధపడుతున్నారు, అక్క వాషింగ్ మిషన్ కొనండి అన్నకు మేము చెప్తామని అంటున్నారు. ఇప్పటికి చాలా మంది అది కూడా గిఫ్ట్ వస్తాయి మాకు, యుఎస్ నుంచి కూడా పంపిస్తా అన్నారు. యుఎస్ నుంచి మాకు చాలా వస్తాయి అలా, ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అవును, అదొకటి ఇదొకటి అన్న మీకు అడ్రస్ పెట్టండి అంటే, మరి క్లోజ్ అయితేనే వాళ్ళకి అడ్రస్ పెడతా. మరి ఎందుకు అక్క? ఎందుకు ఇప్పుడే ఎందుకు, మంచిగా ఉన్నప్పుడు యాక్టివ్ గా పని చేసుకుంటూ అయిపోతుంది. అది మిషన్ వచ్చిందంటే ఏం మనం విండంగా మిషన్ విండుతుంది. మీరు కష్టపడడం చూడలేకపోతున్నారు. మీకు జ్వరం వచ్చాయని వ్లాగ్ తీస్తున్నాను, అక్కకి జ్వరం వచ్చింది పాపం, టాబ్లెట్లు ఇస్తుండి ఒక సైడ్ కూర్చోబెట్టండి ఇట్లా అడుగుతారు, తెలుసా మీకు? మరి మా కామెంట్స్ అంటే ఇక మా ఫ్యామిలీ అది అట్లుంటది అన్నట్టు. చాలా మంది వీడియోస్ చేస్తారు కానీ కమెంట్స్ అంత ప్రేమగా అంత అన్యోన్యంగా రావు, కానీ మీకు ఎక్కువ వస్తాయి. అది అంటే వ్యూస్ తగ్గి ఒక 1000 వ్యూస్ వచ్చినా ఒక 100 కమెంట్లు వస్తాయి. 10,000 వ్యూస్ వస్తే 1000 కమెంట్లు వస్తాయి. అది చాలా తక్కువ మందికి వస్తాయి. ఓకే, మరి ఇంతమంది కమెంట్ చేస్తుంటారు కదా, మరి అవన్నీ నాకు చెప్తుంటారా? నన్ను ఇట్లా అడిగారు, ఇది చేయమన్నారు, మరి నువ్వు ఎందుకు చేయట్లా అంటే? అప్పుడు ఇప్పుడు తక్కువ అయిపోయింది, ఇప్పుడు చూస్తే టైం దొరుకుతుంది కాబట్టి. అప్పుడు స్టార్టింగ్ లో నేను మొత్తం యూట్యూబ్ మొత్తం నేనే చూసుకుంటుండే. ఓకే, మొత్తం ఇప్పుడంటే ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాం కానీ అప్పుడు మొత్తం నేనే ఎడిటింగ్, షూటింగ్ అంతా నేను ఒక్కనే చూసుకుంటుండే. దాని తర్వాత మెల్లిమెల్లిగా తమ్ముడు తర్వాత ఈమె తర్వాత శిరీష. ఇప్పుడు ఈ పని అంటే నేను లేకున్నా నడిచిపోవాలి, చేయగలుగుతాం. అట్లా నేను లేకున్నా ఫ్యామిలీ నడవాలి. అందరికి నేర్పించారా? అందరికి నేర్పించాం. ఇప్పుడు ఎడిటింగ్ వచ్చి మీకు కొద్దిగా వీడియోలు తీయడం వరకు అయితే వచ్చు, నేర్చుకోవచ్చు. కానీ పిల్లలు ఉంటారు, అవును, ఇబ్బంది అవుతుంది. ఆ పనికే టైం చాలా అవుతుంది. ఇది ఒకటి పెట్టి మళ్ళీ అలా డిస్టర్బ్ చేయడం ఎందుకని
ఇంకా మా శేఖర్ ఉండే ఆయనే చేసుకుంటాం. ఓకే, మరి మీకు ఈయనలో నచ్చే 3 లక్షణాలు ఏంటి? అమ్మో సడన్ గా ఇట్లా తిరిగాడు, ఏంటి ఏంటి ఏం అడిగాడని? అంటే బాగా చూసుకుంటాడు. ఓకే, ఇంకొకటి ఏదేమైనా చెప్పేస్తాడు. ఏమని చెప్తారు? లైక్ అంటే ఓకే ఎనీథింగ్ డైరెక్ట్ గా చెప్పేస్తాడు. ఇప్పుడు అంటే కొందరు చెప్పరు ఆమెకి ఏంది అన్నట్టుగా, అంటే చెప్తారు కాకపోతే సందర్భంని బట్టి చెప్తారు. ఫస్ట్ ఈయన అట్లనే ఉండే, కానీ ఇప్పుడు కొంచెం మమ్మీ చనిపోయిన తర్వాత ఇక అన్ని ఇప్పుడు అత్తమ్మ ఉన్నప్పుడు అత్తమ్మకి చెప్తుండే, వాళ్ళు చూసుకుంటుండే. ఇప్పుడు ఏదున్నా చెప్పి చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఏదున్నా నాకు ఇట్లా అనిపిస్తుంది, అదొకటి. ఇక దేనికైనా అన్నిటికి బాగానే నాకు ఏమనిపించింది ఆయన చెప్పేసి అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి. మరి స్వామి గారు మార్చుకోవాల్సిన మూడు విషయాలు ఏంటి? నచ్చినటువంటి ఇట్లా తిరిగారు, మళ్ళీ మార్చుకోవాల్సినటువంటి సడన్ గా ఆగిపోయారు, చెప్పండి. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే బయటికి పోతే ఏం కోపం వచ్చేది ఏంటంటే నాకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తాలి మీరు. ఓకే, ఎత్తకుండా ఈసారి వీడియోలో చెప్పండి. మెయిన్ రీజన్ అంటే అది, ఎంత కోపం వస్తుంది. కట్ చేస్తాడా ఎత్తాడా? ఎత్తాడు. తిరిగి టైం ఉంటే డైరెక్ట్ అటని బదులు ఇట్ట అంటే కదా అయిపోతుంది. ఫోన్ రింగ్ టోన్ వినగానే పేరు పడగానే దాని సైలెంట్ బటన్. అంతేలే, సైలెంట్. ఎలాగో ఇంటికి వెళ్ళాక మాట్లాడతాంగా. ఆల్మోస్ట్ ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడేది ఉంటుందా? మాకు తెలియదండి, మమ్మల్ని ఇరికికండి. ఉంటుందా? మాకు ఇంట్లో సంసారాలు వేస్తాయి మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అడుగుతా, నాకు తెలియదండి. మీ ఫోన్ వస్తే ఇప్పుడు మీరు లిఫ్ట్ చేయగలుగుతారా? లిఫ్ట్ చేస్తాను నేను. సెకండ్ అదొకటి. ఇంకా ఏంటంటే ఒక్కొక్కసారి బయటికి పోతే తొందరగా రాడు. 1 అవర్ అని అంటాడు కానీ 3 అవర్స్ వరకు రాడు. 3 అవర్స్ చెప్పలేం, 4 అవర్స్ కూడా పడుతుంది. 6 అవర్స్ అంటే ముందే చెప్తున్నాడు. 4 గంటలు కూడా వేసుకోండి, 3 గంటలు అనుకోకండి. ఆయన 5 నిమిషాలు అంటే మాకు అర్థమైపోతుంది, గంట ఖచ్చితం. ఓకే, మరి మాకు టైంకి ఇచ్చాడు ఈ రోజు ఇంటర్వ్యూ. ఇప్పుడు ఇంటి దగ్గర కాబట్టి పక్కనే ఉన్నాం కాబట్టి మేము ట్రావెల్స్ వస్తే ఇంకా 5 నెలలు అవుతుందేమో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మేమన్నా టైంకి వచ్చాం అనుకోవాలా? అంటే మాకు మూడోది ఇంకొకటి అంతే, కోపం తగ్గించుకోవాలి. కరెక్ట్. కోపం ఎప్పుడు వస్తుంది? నాకు కోపం ఎప్పుడు వస్తుంది అంటారు, మీరే చెప్పారు కదా. నాకు సడన్ గా కోపం వస్తుంది, సడన్ గా నార్మల్ ఉండాలి. ఓకే, కరెక్ట్ చెప్పిన మంచి. లేదంటే ఇది చెప్పండి, మీరు ఇష్టంగా వండి పెడితే ఎప్పుడన్నా బాగాలేదంటారా? అట్లేం లేదు. ఓకే, మీరు కూడా వంట చేస్తారా? ఇప్పుడు చేస్తలే. ఇప్పుడు చేస్తలేరు. తమ్ముడు పెళ్లి కాకముందుకు అప్పుడు హెల్ప్ చేస్తుండే. ఇప్పుడు వాళ్ళిద్దరే చూసుకుంటారు. నాకు చేసేంత టైం ఇయ్యరు వీళ్ళు, మేమే చేసేస్తాం. వాళ్ళ పని ఇంటి దగ్గర 100% వాళ్ళే చేసుకుంటాం. ఇక మాకేం అప్పుడు శిరీషకి పెళ్లి శేఖర్ పెళ్లి కానప్పుడు ఈయనే లేకపోతే శేఖర్ ఇద్దరు హెల్ప్ చేస్తుండే మీకు. ఇంకా శిరీషకి వచ్చాక ఇంకా కంఫర్ట్. శిరీష వచ్చిన తర్వాత ఇంకా మేమిద్దరం అయిపోయినాం, వీళ్ళిద్దరు ఎక్కువ రాదు. ఎప్పుడో ఒక్కోసారి శిరీష వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హెల్ప్ చేస్తారు అట్లా. అండ్ జ్యోతక్క గురించి ఏం చెప్తారు? జ్యోతి మా చెల్లె. మీ చెల్లె, అందుకే అడుగుతున్నా. మీ చెల్లి కాబట్టి. అంటే మీ వీడియోస్ లో ఎక్కువ కమెంట్స్ కూడా జ్యోతక్క కూడా వస్తాయి. మరి ఎట్లా అంటే అన్న ఒకటే చెప్తా, ఇక మా అమ్మ ఎంతనో ఆమె ఎంత సేమ్ మెంటాలిటీ ఉంటది. ఇక మా అమ్మని చూసినట్టు అనిపిస్తుంది మా జ్యోతిని చూస్తే. ఎవరికి బాగా క్లోజ్? మీకా? ఈమెకి ఎక్కువ క్లోజ్. ఏంటి కీస్ అక్కడికి వెళ్ళిపోయాయా? వాళ్ళిద్దరు అప్పుడు ఫ్రెండ్స్ కదా. ఇంకా మిమ్మల్ని డామినేట్ చేయడమే కంప్లీట్ గా. అంటే ఆ టైం నేను ఇవ్వలేను కదా వీళ్ళకు. ఏంటి అంత టైం లేదా? ఈ టైం చెప్పారు కదా ఇంత. అదే అంత బిజీ పర్సన్. ఓకే, మొన్న ఎలక్షన్ మొత్తం బిజీ ఉంటారే. ఎలక్షన్ అయితే ఒక్కోసారి ఇంటికి రాలు. ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ కూడా చాలా టఫ్ జరుగుతుంటాయి. అది ఇప్పుడు కూడా ఇంకా ముందే చెప్పేస్తా కదా, ఈ ఎలక్షన్ అయిపోయేంత వరకు నన్ను ఏ కొత్త వర్క్ వస్తుండొచ్చు రాకపోవచ్చు. అండ్ మీ డ్రీమ్స్ ఏంటన్నా? నా డ్రీమ్స్ అన్న పొలిటికల్ గా చెప్పకండి, మీ బంధంలో చెప్పండి. మా బంధంలోనా ఇట్లే ఉండి అంటే ఇక్కడే అక్కడెక్కడికి టూర్ తీసుకుపోరా? పోతాం కదా అన్న. మరి అట్లా చెప్పండి. ఏం అడిగినా నేను కాదని ఎప్పుడు అస్సలు లేదు. అడిగినా 100% ఒక మంచి కార్ కొనుక్కోవాలి. కార్ ఆల్రెడీ చెప్పాడుగా, త్వరలో వస్తుంది కార్ అని. ఆ కార్ ఒకటి తీసుకోవాలి, మంచిగా ఎంజాయ్. ఇంకో ఇల్లు కట్టాలి. ఇంకొక ఇల్లు. రెండే ఇంకా నాకు నా లైఫ్ లో ఉన్నాయి రెండే. ఇంకా ఒక కార్ కొనుక్కోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి. ఓకే, నచ్చిన ఇల్లు. ఓకే, ఇక్కడైనా మళ్ళీ హైదరాబాద్కి వస్తారా? అది చెప్పలేమన్నా, సందర్భాన్ని బట్టి చెప్పలేం దాన్ని. ఓకే, రావచ్చు, ఇక్కడే ఉండొచ్చు, చెప్పలేం. మరి ఓవరాల్ గా మిమ్మల్ని ఇంతగా ఇష్టపడి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీ వీడియోస్ ని అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి చాలా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఉమ్మడి కుటుంబం
మంచి కుటుంబం, వరదిల్లాలి. మంచిగా చాలా మంచిగా ఉండొచ్చు చెప్తున్నా కదా. ఒక్కసారి ట్రై చేయండి మీరు, 100% చాలా బాగుంటుంది. ఉమ్మడి కుటుంబంలో ఉంటే చాలా మంచి పనులు, అంటే చాలా చాలా స్ట్రెస్ తగ్గుతుంది. అట్లాగే ఎలోన్గా అలాంటి ఫీలే ఉండదు. ఎందుకంటే మనం కొద్దిసేపు డల్ అయినా కూడా ఎవరొకరు వచ్చి అడుగుతారు ఏందమ్మా డల్ ఉన్నావు అని. ఏం లేదు, అక్కడనే వెళ్ళిపోతుంది. అయితే ఆమె రావాలి, ఆమె వచ్చి అడిగేదాకా మనకి ఏం తెలియదు. ఇప్పుడు ఇద్దరే ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్యూటీకి వెళ్ళిపోయాను అనుకో, భార్య భర్తలు, ఆమె డల్గా ఉంది, చూసి చూడనట్టు నాకు ఆఫీస్ టైం అయితే నేను వెళ్ళిపోయాను, అయిపోయింది. సాయంత్రం వచ్చేదాకా అట్లే ఉండాలి, అట్లనే ఉంటాం అట్లా. కానీ నేను ఒకవేళ బయటికి వెళ్ళిపోయినా కూడా నా మీద ఉన్న కోపం కానీ ఏదైనా కూడా నేను వచ్చేలోపు మళ్ళీ ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఆటోమేటిక్ గా వీళ్ళందరూ మాట్లాడిస్తారు కాబట్టి. ఒక్కరే ఉంటే ఇంకా మీ మీదనే చూపించాలి, ప్రేమైనా బాధైనా కోపమైనా. సో ఇది మీరు మీ ఆడియన్స్ కి చెప్పాలనుకుంటున్నారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే మీ గురించి చాలా విషయాలు అయితే చెప్పారు. అండ్ మీ లవ్ స్టోరీ అయినా సరే, మీ మదర్ ఉన్న సిచ్యువేషన్లో ఒక కొడుగ్గా అండ్ ఒక భార్యకి భర్తగా ఆ సందర్భాన్ని ఎలా హ్యాండిల్ చేశారో కూడా నాకు బాగా నచ్చింది. సో మా ఆడియన్స్కి మీ స్టోరీ అయితే ఈరోజు తెలిసిపోయింది. సో చూసారు కదండి, ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో వీళ్ళు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది? అండ్ మీరు ఎవరైనా సరే స్వప్న స్వామి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.